దేవుడు మహిమ కలుగుతుంది సార్. ఇప్పుడు వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు ఒకసారి. అలాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి. దేవుడు దీవించిన గారు మీ అందరినీ. మనం వేగవంతమైనటువంటి రోజుల్లో ఉన్నాం. ఆల్రెడీ నూతన సంవత్సరంలో 3 రోజులు అయిపోయింది వృధాగా. ఇవాళ 4వ తారీఖు కదా, కాబట్టి ఇది ఆల్రెడీ పాత సంవత్సరం అయిపోయింది. ఇంకా కొత్త సంవత్సరం కోసం ఎదురు చూడాలి. సరే, మంచిది. ఈ రాత్రి మనం వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈ దినాల్లో ఎన్నో వాక్యాలు వింటున్నాం కదండి, ఎన్నో వాక్యాలు మనం వింటున్నాము. కాబట్టి మనము ఎన్నో వాక్యాన్ని బట్టి చాలా జాగ్రత్తగా మన భక్తిని కొనసాగించాలి. ఎన్నో వాక్యం ఎక్కడ వ్యర్థంగా వెళ్ళిపోకుండా దాని ప్రకారం మనం జీవించాలి. కాబట్టి యేసు ప్రభువారు ఒక చోట వాక్యాన్ని చెప్పినప్పుడు, ఒక ఇంట్లో వాక్యం చెప్పినప్పుడు యేసు ప్రభువారు తల్లి కొంతమంది స్త్రీలు వచ్చి బయట నిలబడ్డారు. అప్పుడు ఆ గదిలో ఉన్న వాళ్ళు యేసు ప్రభువారు తల్లి గారిని చూసి, మీ తల్లి మీ బంధువులు వచ్చారని చెప్పారు యేసు ప్రభు గారు. నేను వాక్యం చెప్పాను. అప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పారు? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? చెప్పండి. ఉన్న వాక్యం పరలోకమందు నా తండ్రి చిత్తం చేయవాడే తల్లి కదా. కాబట్టి మనం అందరం దేవుని చిత్తాన్ని చేయాలి. వాక్యానుసారంగా జీవించే వాళ్ళే దేవునికి బంధువులు, బిడ్డలని లెక్క. అర్థమైంది? దేవుని చిత్తం ఖచ్చితంగా మనం చేయాలి. ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోతే అయ్యే పని కాదు అదండి. కాబట్టి వచ్చిన మనం మేలు పొందాలంటే దేవుని చిత్తం ఖచ్చితంగా చేయాలి. అలా మనం చేద్దాం. యేసు ప్రభు రాకడలో మనం ఉన్నాం. నిన్న మొన్నటి దాకా మనం ఏం చేసామంటే బాలయేసుని గురించి పాటలు పాడుకున్నాం. ఆయన పశుశాలలో పుట్టాడు అనుకున్నాం. పుట్టి 2000 సంవత్సరాలు అయ్యింది. అది గుర్తు చేసుకున్నాం అంతే. అంటే అది మనం గుర్తు చేసుకుంటున్నాం. యేసు ప్రభు వారు ఇలా పుట్టారు పశుశాల అని మనం గుర్తు చేసుకున్నాం. తెలియని వారికి తెలియజేయడం ద్వారా. కానీ ఇంకా ఆయన పశుబాలుడిగా లేడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. 2025 సంవత్సరాలు అయిపోయింది ఆయన పుట్టి. అప్పటి నుంచే ఈ క్యాలెండర్ కూడా స్టార్ట్ అయింది. రోమన్ క్యాలెండర్. మనం వాడి క్యాలెండర్ ఎవరు ప్రజెంట్? రోమన్. రైట్. అలా రోమన్ క్యాలెండర్ మనం వాడే. కాబట్టి ఆయన ఏదో పసిబాలుడు అని అనుకోదు, కానీ మనం అయితే సిద్ధపడి ఉండాలి. అందరూ మార్మన్స్ పొందాలి. మార్మన్స్ అంటే భారతదేశం కాదు సుమా. నీ పాపములు క్షమించబడ్డాయా, నీ పాపములు ఒప్పుకున్నావా, సరి చేసుకున్నావా అనేది లేదు. నువ్వు ఒకవేళ దశమభాగం ఇస్తే దేవుడు నీ జాబ్ని, నీ కష్టాన్ని దీవిస్తాడంతే. అది వృధా అయిపోకుండా ఉంటుంది. అంతేగాని పరలోకి వచ్చేద్దే జబ్బులు తగ్గిపోతాయని ఎక్కడ లేదు. అలా చెప్తే రారు కదా. ఇప్పుడు నీ పాప ఒప్పుకోవడం కష్టం, కానికి ఇమ్మంటే సులువు కదా. కానీ మన సంఘంలో అలా చెప్పరు కదండి. ముందు ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందవలసిందే, నీ పాపాలు ఒప్పుకోవాల్సిందే, నీ శత్రుతో సమాధానం పడవలసిందే. ఎవరు రాకపోయినా ఒక్క మనిషి ఉన్నాం కానీ ఏది మనం ఖచ్చితంగా చేయాలి. ఎందుకు? పరలోకం వెళ్ళాలి కాబట్టి. లేక బాప్తీసం ఇచ్చేస్తాం మా సంఘంలో. అసలు నీ మనసు మారకుండా బాప్తీసం ఎందుకు? మళ్ళీ పాపం చేసి త్వరగా చచ్చిపోతాగా. బాప్తీసం ఇచ్చేస్తారు, మరి వెంటనే రక్షరసం రొట్టె ఇచ్చేస్తారు, తినేస్తాడు అంతే. ఏది మానడం, ఏది విడిచిపెట్టడు. కాబట్టి మరి మన సహవాసులు అలా కాదు. నువ్వు మారు మనసు పొందాలి. తర్వాత అంటే నీ పాపములు క్షమించబడిన తర్వాతే నీకు బాప్తీసాలి కదండి. అలాగే ముందే తీసుకెళ్ళి నువ్వు కాళ్ళలో ఉంచేసి నువ్వు మా సభ్యుడు అనేసి నీ కాలుకు కాడి కట్టేసి నువ్వు ఇక్కడికి రావాలి అనేది లేదు. ముందేం పోవాలి? పాపం పోవాలి. పాపం పోకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఎవరైనా మారు మనసు పొందకపోతే మారు మనసు గురించి ఆలోచించండి. మారు మనసు అంటే ఏంటో అడగండి. రక్షణ ఎలా పొందాలో తెలుసుకోండి. ఎప్పుడైతే నీ పాపం పోయిందో నీ సమస్యలు పోతాయి. నీ పాపం పోయిందా నీ అప్పులు పోతాయి. నీ పాపం పోయిందా
నీ రోగం పోతుంది. నీ పాపం పోయిందా నీకు మనశ్శాంతి ఉంటుంది. పాపం పోకుండా నువ్వు ఏమి చేసినా నీవు రావు. దేవునికి విరోధమైనది ఏంటి? పాపమే. మీరు మేలు పొందకుండా ఉంటా కారణం ఏంటి? నీ పాపం. అసలు నీకు నెమ్మది లేకుండా నీకు కష్టాలు పాలు చేసింది ఏంటి? నీ పాపమే. పాపం చేయనంతసేపు ఏదైనా చోట్ల అవాదాములు చక్కగా తిని శుభ్రంగా నిద్రపోయారు. అసలు వాళ్ళకి బాధ తెలియదు, చెమట తెలియదు, పేరెంట్స్ కూడా తెలియవు కదండి. ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళ జీవితాల్లో కష్టాలు. నువ్వు పాపం చేయనంత కాలం నీ జీవితం చాలా హ్యాపీ. నీ కుటుంబం పాపం చేసావా నువ్వు ముళ్ళకంపే. మన జీవితం నీ బాట ముళ్ళకంపే. కాబట్టి మనం మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. దేవుడు మాట్లాడతాడు. మన పాపాలు క్షమించినట్టు ఆయనే ఒక అద్భుతం చేస్తాడు. అంతేగాని మనం ఇదిగో నీకు ఏంటది ప్రామిస్ కార్డు, ఏ కార్డు? ప్రామిస్ కార్డు తీసుకో. ప్రామిస్ కార్డు లేవో ఎందుకు ఇవ్వకూడదు? వాగ్దానం ఇచ్చేది ఎవరు? పాస్టర్ గారా దేవుడా? ప్రామిస్ కార్డు కాదండి. నాకు దేవుడే వాగ్దానం ఇచ్చాడు. స్వయంగా మాట్లాడి 31st నైట్ కూడా దేవుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. అంతేగాని పాస్టర్ గారు కార్డులు ఇచ్చి ఇదిగో అంటే సంవత్సరం అంతా బైబిల్లో దాచుకోవడం అందులో ఏముంటుంది? నేను దేవుడు దీవించిన కాక అని ఉంటాయి ఎక్కువ. మీ పాప ఉంటుంది వాగ్దానం కాక అలాంటి ఉండదు. ఈ రోజుల్లో సంఘాలు ఈ రీతిగా అయిపోయి అది కాదు. నువ్వు పర్లోకి వెళ్ళాలంటే పాపం వాక్యానుసారంగా జీవించాలి. ఇది మనుషులకు చాలా కష్టతరంగా ఉంటుంది. అయినా నువ్వు చేయాలి. చేస్తేనే నీకు ఆస్తి. ఈ కాలం మనం ఎప్పుడు వింటున్న వాక్యమే, కొత్త వాక్యాలు అయితే కాదు. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా 4:14 చదువుకుందా. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకోము. వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండు. ఎన్ని సంవత్సరములు దుష్టాభిప్రాయాలు నీ మనసులో పెట్టుకుంటావు? యెరూషలేమా, నువ్వు రక్షణ పొందినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము అడిగి వేసుకో కదండి. మనకు ఒక దెబ్బ తగిలి కాలుకో చేతుకో చీమి పట్టి ఆ చీమి పెట్టకపోతే చెయ్యి బరువు అయిపోయి లాగేస్తా ఉంటుంది. మన శరీరంలో ఎక్కడైనా చీమి పట్టిందంటే పోటు వస్తుంది. అది పిండితే పోతుంది బాధ. పాపం అనే చీమి చేదు నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు అప్పటికి రక్షణ పొందలేదు. ఎందుకంటే ఎన్నాళ్ళు మట్టు కంటే కాలం బట్టి నీ హృదయంలో చెడు అభిప్రాయాలు పెట్టుకుని ఉంటావు, చెడ్డ ఆలోచనలు పెట్టుకుంటావు. ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని చెప్పేద్దామా, ఎవరిని మోసం చేద్దామా కదా, ఏం పాపం చేద్దాం, ఏ అబద్ధాలు అంటున్నా. యెరూషలేము గురించి దేవుడు మాట్లాడుతున్నాడా? యెరూషలేములో ఉన్న ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే ప్రజల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. భారతదేశం తిట్టితే ఎవరు తిట్టినట్టు? అంటే తిట్టినట్టు అందరూ మిమ్మల్ని తిట్టినట్టు. దేశానికి కోపం రాదు, దేశంలో ఉన్న ప్రజలకి అంతే. ఏ దేశం భారతదేశం తిడితే అక్కడ ప్రజలు తిట్టారు. దేవుడు అంటాడు, యెరూషలేమా, ఎంతకాలం నువ్వు రక్షణ పొందకుండా అంటావు? ఎంతకాలము నీ హృదయంలో ఎన్నాళ్ళ మట్టుకు దుష్టాభిప్రాయాలు పెట్టుకుంటావు? దుష్టాభిప్రాయం అంటే మనకి కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టులు ఆలోచించుకున్నాడు ఒక అపహాసకులు కూర్చుని చోటు కూర్చుండక. సరిపోతుంది. ఏంటి దుష్టాభిప్రాయం అంటే? ఏంటి? మనుషులు హృదయం ఏం పెట్టుకుంటాడో దుష్టాభిప్రాయం పెట్టుకుంటాడు కదా. నీ హృదయంలో కూడా ఏముంది? ఉదయకాలము చాలా కాలం బట్టి ఎన్నాళ్ళ మట్టుకు అన్నది కదా అక్కడ. ఎన్నేళ్ళు ఎంతకాలం బట్టి నువ్వు మారుమనసు పొందకుండా నువ్వు పాపంలో కొనసాగుతావు. ఇప్పుడైనా నువ్వేం చేయాలి? యెరూషలేమా, నువ్వు రక్షణ పొందాలంటే నీ హృదయంలో చెడుతనం ఉంది. మానవుని హృదయంలో ఏముంటదండి? చెడుతనం ఉంటుంది. ఇతరుల పట్ల చెడ్డ అభిప్రాయం ఉంటుంది, ఇతర పురుషుల పట్ల చెడ్డ అభిప్రాయం ఉంటుంది, ఇతర స్త్రీల పట్ల నీకేముంటది? చెడ్డ అభిప్రాయం ఉంటుంది. నీ భార్య ఉంటుంది, భర్త ఉంటాడు. ఆయన నీకు ఇతరుల పట్ల ఏముంటుంది? చెడ్డ అభిప్రాయం హృదయంలో ఉంటుంది. అది ఎలా మట్టుకు పెట్టుకుంటావు కదా. ఈ రాత్రి నువ్వు రక్షణ పొందాలంటే
ఆ చెడుతనము చెడ్డ అభిప్రాయము రాత్రి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకరి పట్ల ఒకరికి ఏముంటదంటే చెడ్డ అభిప్రాయం ఉంటది, భేదం ఉంటది, కోపం ఉంటది, మత్సరం ఉంటది. ఇది దుష్టుడిది. దుష్టాభిప్రాయం అంటే వాడు చెడ్డ ఆలోచనలు ఇస్తాడు, నేను చెరిపేస్తాడు, నేను పాడు చేసే తలంపులు నీకు ఇస్తాడు. ఆదివారం చర్చికి వెళ్ళొద్దు అంటాడు, ఆదివారం ఏదో పని చేసుకో అంటాడు, ప్రతి ఆదివారం వెళ్ళాల్సిన వద్దు అంటాడు. ఇది దుష్టాభిప్రాయం. బైబిల్ రోజు చదవాలా అంటాడు, రోజు ప్రార్థన చేయాలా అంటాడు, ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలంటావా అంటాడు. నీకు ఎటువంటి ఆలోచన ఇస్తాడు? ఈ వయసులో ఎందుకు వేసుకున్నావు? అంత అయిపోయిన తర్వాత, అంత అనుభవించేసిన తర్వాత అప్పుడు వెళ్ళి మారు మనసు పొందంటాడు. అప్పుడు దాకా నువ్వు బతుకుంటావో ఏంటో చెప్పలేవు కదా, చెప్పగలవా? ఇదే దుష్టాభిప్రాయం కదా. అన్ని బాగున్నాయంటే ఏదో రకంగా నీ మనసులో దూరి ఏం చేస్తాడు? ఆలోచనలు ఇస్తాడు. యోహాను సువార్త 13:2. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగించాలని సీమోను కుమారుడు ఇస్కరియోత హృదయంలో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించిండెను. ఏం చేస్తాడు? దుష్టాభిప్రాయం అంటే ఏంటి? సైతాను నీ ముందుకు రాడు, నీ హృదయంలోకి వెళ్ళిపోతాడు. హృదయంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నీ బుర్రంతా పాడు చేస్తాడు. తెలిసింది? వాడు నీకంటే తెలివైనాడు, నాకంటే తెలివైనాడు. ఏ మనిషిని ఎలా పాపంలో పడగొట్టాలో వాడికి తెలుసు. అసలు ఏ పాపాలు లొంగుతో వాడికి తెలుసు. ప్రతి మనిషికి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినాలి, అది తినాలి, ఇది తినాలి అని అంటారు కదా. అలాగే ప్రతి మనిషి కూడా ఈ పాపం చేయాలి, ఆ పాపం చేయాలి అని తెలుస్తుంది. అక్కడికి నడిపిస్తా ఉంటాడు వాడిచ్చే ఆలోచన. నువ్వు రక్షణ పొందకుండా వాడు ఏం చేస్తాడంటే నీ హృదయంలో చెడుతనం పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడంటే చెడుతనం పెడుతున్నాడు. జాగ్రత్త. ఇప్పుడు ఈ రాత్రి నువ్వు దాన్ని ఏం చేయాలంటే కడిగేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే కడిగేయాలి చెడుతనం. ఎవరి పట్ల ఏ చెడుతనం ఉందో. ఇర్మియా 31:22. నీవు ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగులాడు నూతనమైన కార్యము జరిగించుతున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఏమన్నంటే ఇటువాటు కదా, ఇటువాటు తిరుగులాడు. నీవు ఎన్నాళ్ళ మట్టుకు ఇటువాటు తిరుగులాడదు. ఇటువాటు తిరుగులాడతాం అంటే ఏంటండి? ఆ గుడికి ఈ గుడికి యేసు ప్రభువును నమ్ముకున్నామని చెప్పిన తర్వాత కూడా అటు ఇటు తిరుగుతారు. అంటే మనకున్నది ఒకటే మొహం, కానీ వెనక మొహం ముందు మొహం. అంటే ఇకేమో చర్చి వచ్చేస్తాం, అటు బంధం లేదని గుడికి పిలుస్తారు. ఇది మొన్న అంటే ఒకటేమో అన్యాచారం, ఒకటేమో పరిస్థితి. ఇలాంటి వాళ్ళు దేవుడు అంటున్నాడు విశ్వాసఘాతురాలా. అంటే విశ్వాసఘాతు అటు ఇటు ఏంటండి? అటు ఇటు రెండు. ఒక వరలో రెండు కత్తులు ఉంటాయా? ఒక వరలో రెండు కత్తులు ఉండాలి. అంటే ఒక పౌచ్లో రెండు ఫోన్లు ఉంటాయా? ఉండవు కదా. అలాగంటే బాగా ఉంటాయి. వరలో కత్తులు మనం చూడలేదు, కానీ ఒక పౌచ్లో రెండు ఫోన్లు ఇవ్వడం. నీ హృదయం అనే వరలో ఈ పౌచ్లో ఏముండాలి? ఒకటే ఫోన్ ఉండాలి. అది యేసు ప్రభు ఫోనే ఉండాలి కదండి. అయితే నీకోసం నేను ఆలోచన కలిగి ఉన్నాడు తెలుసా? నీ ఆత్మ ఎంత ఇలుమైందో తెలుసా? నీకు తెలియదు, రేపు తెలుస్తుంది. నీ ఆత్మను బయటకు లాగాలని, జీవంలో నుంచి మరణంలోకి లాగేయాలని నీ బంధువుల్లోకి వెళ్తున్నాం. వెళ్ళి మేము పలానా చోటకి వెళ్తున్నాం, పలానా కార్యం చేసుకుంటున్నాం, రండి ఏటేస్తున్నాం, మేకేస్తున్నాం, గొర్రెస్తున్నాం అన్నాడు. మనిషికి ఆశ. మనిషికి ఏముంటుంది ఆశ? భోజనం అంటే ఆశ. మరి తెల్లకపోయిన ఆశ ఎక్కువ మనకి కదండి. తెల్లకపోయిన ఆశ ఉంటుంది. తిండికాడ పడగొట్టారు, ఏదో రకంగా పడగొ అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఎన్నాళ్ళ మట్టి తిరుగుతారు. ఎన్నాళ్ళ వరకు రక్షణ పొందకుండా ఉంటావు. చర్చి మీద వెళ్తున్నావు, నువ్వు క్రమంగానే చర్చికి వెళ్తున్నావు, చర్చిలో సాపలేస్తున్నావు. కానీ యెరూషలేము హృదయంలో దుష్టభిప్రాయం ఉన్నట్లు నీ హృదయంలో ఏముంది? దుష్టభిప్రాయము, పాపము చేయనటువంటి తలంపులు, కోరికలు నీలో ఉంది. అవి నీవు రోజు నీతో మాట్లాడుతున్నాయి. జాగ్రత్త. ఇది కృపాకాలం కాబట్టి దేవుడు కృపణించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏమిస్తున్నాడంటే కృపణిస్తున్నాడు. ఎలా కృపణిస్తున్నాడంటే, మీ ఇంట్లో మీ పిల్లాడు బాగా అల్లరి చేస్తున్నాడు అనుకోండి,
ముందు ఏమి ఇస్తాం పిల్లవాడికి? వార్నింగ్ ఇస్తాం. ఏమంటామండి? జాగ్రత్తగా అల్లరి చేయమాకు, ఇంకోసారి అల్లరి చేసావంటే నీకు దెబ్బలు పడతాయి అంటాం. అయినా 2 సార్లు అల్లరి చేస్తాను. చెప్పాలా ఇందాక నీకు అల్లరి చేయమాకు అని మళ్ళీ వార్నింగ్ ఇస్తాం. ఆడ ఆగడు కదా, ఆ 2 ఇచ్చేయమంటాడు కదా, మళ్ళీ అల్లరి చేస్తాడు. అప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది తెలుసా? అప్పుడు ఏం చేస్తుంది తల్లి? యాక్షన్. చెప్పండి. వేడి 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 కూడా హ్యాపీ. అప్పుడు ఇటు లాగని ఆ బాల్కి కూర్చుంటాడు పిల్లడు. అప్పుడుదాకా వినరా? మంచం ఎక్కువ గంతేస్తాడు. తింటారు కదా, పక్కన సైడ్ అనుకుంటారు, ఇద్దరుంటారు తలపడు. ఇలా మంచం ఎక్కి అవి తల్లి తండ్రి ఏదో చేసుకుంటా ఉంటారా, ఏటి అల్లసేమో అని 3 సార్లు చేస్తారు. కానీ 4వసారి యాక్షన్ కానీ అంతే. ఇంకా అంది అన్నం లేక పేడి 2 వేసినప్పటికీ పావుల ఇలా మీకు తిరిగి అప్పుడు సైలెంట్ కూర్చుంటాడు. అవునా? అంటే అప్పుడప్పుడు కొడతా ఉండాలేమో. దేవుడు ఇప్పుడు కృపాకాలం కాబట్టి కృప అనే పాత్రలో నుంచి నీకు కృపిస్తున్నాడు. నువ్వు ఎటువంటి వాడవైనా మారు మనసు పొందుతావు, సరవుతావని నీకు అలా కృపనిస్తున్నాడు. మారు మనసు పొందని కొంత సమయమే. తర్వాత దేవుడు యాక్షన్ సీన్ లో కదా, అప్పుడు దెబ్బలే కానీ ముద్దులు ఉండవు. ఏముండవండి? దెబ్బలే కానీ ఇంకా ముద్దులు ఉండవు. అంట గుర్తుపెట్టుకోండి, ఇది కృపాకాలం కాబట్టి మనం వేసే అసలు మానేయాలి. నువ్వు ఎలా తిరిగినా దేవుడు క్షమించేస్తాను అనుకున్నా కానీ ఆయన అందుబాటులో నిన్ను పడితే ఇక మంచాన్ని గతికిపోతావు. ఇంక లేకవు. ఎన్నాళ్ళ మట్టుకు నీవు దుష్టాభిప్రాయం కలిగి ఉంటావు, మారు మనసు పొందకుండా. ఎన్నాళ్ళ మట్టుకు, 2 సంవత్సరాల మట్టుకు ఉన్నావు. ఒకసారి నువ్వు వెనక్కి చూసుకో. ఎన్ని రోజులు బట్టి పాపం చేయని ఆలోచన నీలో మెదులుతుంది, పాడు పనులు చేయని నీలో నుంచి ఎంతకాలం మెదులుతుంది ఆలోచన. అది ఎంతకాలం పెట్టుకుంటావు? ఆ దుష్టాభిప్రాయం ప్రకారం నువ్వు చేసావంటే నీ జీవితం పూర్తిగా పాత్మైంది. దాన్ని ఎవరు బాగు చేయలేదు, దేవుడు తప్ప. యెరూషలేమా, నువ్వు రక్షణ పొందినట్లు ఏం చేయాలి? నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? కడిగేసుకోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి. ఆయన చిన్నపిల్లోడు కాదు, రాయరప్ప కాదైన ప్రేమ కలిగిన దేవుడు. ఎన్ని సంవత్సరాలు నీకు ఇచ్చాడు తెలుసు. ఆయన మాట నువ్వు ఏం చేయాలి? అయ్యో 8 సంవత్సరాలు వచ్చేసి నా హృదయం కడగబడలేదు, నేను చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోతానా? అక్కడికి వెళ్ళిపోతాను. బాగుంది. అజ్ఞాత ఊరికి సాగు అక్కడ. నేను ఎందుకైనా నిర్లక్ష్యం ఉంటాను, నేను కడుక్కుంటాను ప్రభా. ఏం చేయాలి? మనం కడుక్కోవాలి. కానీ అటు ఇటు తిరుగుతావా? ఎటు తిరుగుతాం మనం? అక్కడెక్కడో లేకపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం. వాడు ఏదో చేసుకున్నారంటే అక్కడికి వెళ్ళిపోతాం. నీకేమైనా క్షేమం ఏది? నీకు ముప్పు, నీకు ప్రమాదం తెలుసా? మన దేవుడితో ఆటలు ఆడకూడదు. ఏదో నువ్వు గొప్పవాడు అని దేవుడు నేను పిలవలేదు, కానీ అందరూ అంతటి రక్షణ పొందని దేవుడు ఆశపడి మనల్ని అందరినీ ఒక చోటకి యాద చేసి సువార్త వినబడుతున్నప్పుడు నువ్వు అటు ఇటు తిరగకూడదు. ఎటు తిరగకూడదండి? అన్ని ఆచారాలు, అన్ని పద్ధతులు. ఎవరు భయపడాలి? మనం దేవుడికి. కానీ మన అలా భయపడుతుంది, బంధువులు భయపడుతున్నాం, భారతదేశంలో ఆచారాలు భయపడుతున్నాం కదా. అందుకే శుక్రవారు అన్నారు, శరీరమును చంపవారికి భయపడకుడి, ఆత్మను శరీరమును చంపవాడికి. వీడు ఏం చేస్తారండి? మా చెప్తే శరీరాన్ని చంపుతాడు, ఆత్మ నాతో లేచేవాడు భయపడవారు. ఆయన భయపడాలి కదా. మనం మనుషులు భయపడదు, మనిషిని ఏం చేయగలుగుతారు? దేవునికి నువ్వేం కావాలి? భయపడాలి. అటు ఇటు తిరగకూడదు. అటు ఇటు తిరిగే క్రమంలో సైతానుడు నేను చిక్కుల్లో ఇరిపించి నేను చంపుతాడు. వాడు ఎప్పుడైనా కానీ పాడు చేసేవాడే కానీ బాగు చేసేవాడు ఆడని పెట్టుకో. దేశం భయంకరంగా ఉంది, దుష్టుడు గర్జించే సింహాలు తిరుగుతుండే ఆవిడ మింగారన్న. అదేంటి అపోస్తుల కార్యాలు 8:21. నీ హృదయము దేవుని ఎదుట సరైనదే కాదు, కనుక ఈ కార్యమందు ఈ కార్యము నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచనలు దేవుడు క్షమించేవాడు కదండి. గాడిద సీమోనుతో చెప్తున్నాడు దైవ సేవకుడు పేతురు గారు కదండి.
అబ్బాయి నీ హృదయం సరిగా లేనట్టుంది, కాబట్టి దేవుని కార్యాలు నీకు పాల్పొంపలేవు. ఎందుకు నీ హృదయం సరిగా లేదంటే ఆ హృదయము కడగబడలేదు, శుభ్రం చేయబడలేదు కదా. యెషయా 1:4 పాపిష్టి జనమా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, చెరుపు చేయి పిల్లారా, మీకు శ్రమ. మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క ఉమ్, పరిశుద్ధ దేవుని ఉమ్, దూషింతురు, ఉమ్, ఆయనను విడిచి ఉమ్. తొలగిపోయి ఉన్నారు. ఏమైపోయారు? తొలగిపోయారు. ఈ పక్కకు వస్తే 18 చదవండి. యెహోవా ఈ మాట సెలవిచ్చు, యెహోవా మాట సెలవిచ్చున్నాడు, రండి రండి మన వివాదం తీర్చుకుందాము. వివాదం తీర్చుకుందాము. మీ పాపములు మీ పాపములు రక్తము వలె రక్తం వలె ఎర్రని వైనను ఉమ్, అవి హిమము వలె తెల్లబడును, ఉమ్, కెంపు వలె ఎర్రని వైనను ఉమ్. అవి గొర్రెబొచ్చు వలె ఆ, తెల్లని వగును. పాపులను దేవుడు పిలుస్తున్నాడు. అదేమని పిలుస్తాడు? రండి వివాదం తీర్చుకుందాము. 1:6 చదవండి. అరికాలు మొదలు తల వరకు తల వరకు స్వస్థత కొంచెమైన నీలో కొంచెం మంచి తల ఒకటి లేదు. ఎక్కడ చూసినను ఎక్కడ చూసినా గాయములు, గాయములు, దెబ్బలు, దెబ్బలు, పచ్చిపుండ్లు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, పిండబడలేదంటే కడగబడలేదు, కట్టబడలేదు, కట్టబడలేదు. తైలముతో తైలం యేసు రక్తంలో కడగబడలేదు. సరిపోతుంది. ఇప్పుడు ఈ పాపములన్నీ క్షమించబడాలంటే ప్రభు అంటాడు, రండి. ఈ గారడి సీమోను హృదయం కడగబడలేదు. శిరస్సు మొదలుకున్న అరికాల వరకు అన్ని పాడుకోలే, అన్ని పాడు చేశాలి, అన్ని పాపిష్టి ఆలోచనలే. పక్క మంచి పని లేదు. మారు మనసు పొందామని లేదు, ప్రార్థన చేసుకుందామని లేదు, బైబిల్ చదువుదామని లేదు, ఉపవాసం ఉందామని లేదు. ఇక అజ్జోపు ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఎవరిని చెరుపుదామా. సరే, అంత భయంకరం ఉంది లోకం. దుష్టుడు లోపల ఆ విధంగా దుష్టాభిప్రాయములు హృదయంలో ఉంటాయి. ఎవరిని నమ్మలేదు, ఎవరికి మన ఫోన్ నెంబర్ లేకపోతే ఎవరితో పరిచయం అవసరం లేదు. మనం చదువుకునే వయసులో చదువుకోవాలి, డ్యూటీ చేసుకోవాలి, మన పనేంటో మనం చేసుకోవాలి. ఎవరిని నమ్మలేదు, ఎందుకంటే దుష్ట ఆలోచనలు హృదయం అంత భయంకరం. నీ హృదయం దుష్ట అభిప్రాయాలు, ఆలోచనలు ఇతరుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్ల అయిన వాళ్ళు, మగపిల్ల అయిన వాళ్ళు చాలా జాగ్రత్త. ఎవరిని నమ్మకూడదు, ఎవరికి మన ఫోన్ నెంబర్లు ఇవ్వకూడదు, ఎవరిని మన ఇంటికి రానివ్వకూడదు. ఎవడి మనసులో ఏముంటుందో మనకు తెలియదు. అసలు దుష్ట అభిప్రాయములు ఎన్నాళ్ళు బట్టి నీ హృదయం దుష్ట కదండి. ఈ సీమోను హృదయం ఏమున్నాయి? అబ్బాయి దేవునికి నువ్వు పని చేయమంటే ప్రార్థన చేసుకోగలి, దేవుడు క్షమిస్తాడు. అది కూడా చేయలేదు. ఈ రాత్రి నీవు ఎన్నాళ్ళు మట్టుకు దుష్ట అభిప్రాయం కానీ నువ్వు రక్షణ పొందాలంటే దాన్ని ఏం చేయాలి? అడిగేసుకోవాలి. అవ్వా ఈ ఆలోచన నాలో ఉన్నాయి, ఈ తలంపులు నాలో మెదుగుతున్నాయి ప్రభు కదా. సేవకుల దగ్గరకు వచ్చి షేర్ చేసుకోవాలి. అయ్యా ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ప్రార్థించి. కొంతమందికి సైతాన్ని ఏమంటాడంటే చచ్చిపో అంటాడు. ఏమంటాడు? చచ్చిపో, నువ్వు బాగా చదవలేకపోతున్నావు, లేకపోతే నువ్వు ఇలాగున్నా అలాగున్నా, నేను ఇలాగంటా. చచ్చిపో అన్నప్పుడు సైతాన్ని పో అన్నాడు. ఏమన్నది? సైతాన్ని పో, నా వెనక్కు పో అన్నది. అది చంపేస్తాడు మనం, దుష్టుడు కదండి. కాబట్టి ఈ గారడి సీమోను హృదయం చెడిపోయింది. యోహాను సువార్త 4:28. ఆ స్త్రీ తనకుండా విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసిన అని నాతో చెప్పిన మనిషిని చూడుడి. సరిపోతుంది. ఇక్కడ ఈమె చాలా కాలం, ఎంతో కాలం బట్టి ఈమె దుష్టాభిప్రాయాలతో, దుష్ట ఆలోచనతో, పాపంలో బ్రతుకుతున్నటువంటి ఒక మనిషి. యేసు ప్రభు ఆమెను కలుసుకున్నప్పుడు అక్కడ ఆమె ఆలోచనలు షేర్ చేయబడ్డాయి కదా. షేర్ చేయబడ్డాయి, ఒప్పుకుంది, విడిచిపెట్టింది. పాపం అనుకుని బదలగొట్టి, పాపం అనుకుని ఏం చేసింది? పాపాన్ని దాచుకున్నావాడు పాపం దాచుకున్నట్టే, గుర్తుపెట్టుకోండి. నువ్వు పాపాన్ని దాచావా, పాము పాలేసి పెంచుతున్నట్టే. ఇది పోతూ పోతూ నేను ఏం చేస్తుంది? కలిసి చంపి వెళ్తాను. పాపం ఎప్పుడు నీకు మేలు చేయదు, పాపం నేను చంపేస్తుంది. దుష్టుడు నీకు మేలు చేయనే చేయడు. దొంగతనమునకును హత్యకు అప్ప మరి దేనికినే రాడు. దొంగడు ఎందుకు వస్తాడు? సైతానుడు హత్య దోసుకుంటాడు, నీ జీవితాన్ని దోసుకుంటాడు. నేను దేవునికి దూరం చేస్తాడు, బ్రహ్మానికి దూరం చేస్తాడు, పరలోకానికి దూరం చేస్తాడు. చూసారు, వాడు దొంగ నిన్ను దోచుకుంటాడు.
ఈమె కుండ బద్దలు కొట్టేసింది. ఏం చేసింది? దాచుకోలేదు కదా. ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు పిల్లలు దాచుకోకూడదు. డాడీ మమ్మీ ఫలానా వ్యక్తి ఇలా అన్నాడని ఇంట్లో చెప్పాలి, కంప్లైంట్ చెప్పాలి. అర్థమవుతుందండి? దాచుకుంటే ప్రమాదం, ఇరుకుల్లో పడిపోతాం. ఇంట్లో బయట స్కూల్లో ఎక్కడేం జరుగుతున్నా, కాలేజీలో ఇంటికి వచ్చి తల్లికి తండ్రికి షేర్ చేసుకుంటే మనకు క్షేమం. ఆ పని ఇప్పుడు మనం దాచుకోకూడదు. ఎవరైనా ఈ సమర స్త్రీ ఏం చేసిందంటే యేసు ప్రభువుని కలుసుకున్నప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఆమెకు ఇంకా పాపం మీద మనసు లేదు. కొండిడ్చి పెట్టేసింది. మొక్క చెట్టు మీద వెళ్ళి పాపం అనుకున్నా. అప్పుడు వెలుగులోకి వెళ్ళింది. అప్పుడు దాకా చీకట్లో ఉంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి? ఏదో పాపం అన్నంత చెప్పు చీకట్లో ఉంటావు. అది వెలుగులోకి రాలేవు. దేవుని వెలుగును చూడలేవు. ఒక సాక్షిగా నువ్వు ఉండలేవు. అసలు నీ పాపం అంతా కడిగేసుకోవాలి కదా. నువ్వు రక్షణ పొందాలంటే నీ పాపం ఏం చేసుకోవాలి? కట్టుకోవాలి, ఒప్పుకోవాలి, సమాధాన పడాలి, విడిచిపెట్టాలి కదా. అప్పుడు ఆ కుండ బదులు కొట్టిన తర్వాత మరన్నా కుండ పట్టుకోలేదు. పగిలిపోయింది, ఏం పని చేస్తుంది? నీ పాపం అని కుండ ఏం చేయాలి? నువ్వు అరగొట్టి అదే అప్పుడు నీకు మేలు కలుగుద్ది. మొదటి యోహాను పత్రిక 3:12. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. ఎటువంటి వారమే ఉండకూడదు? కయ్యూని వంటి వారమే. వాడు క్రియలు మంచి కాదంట అంటే దుష్టాభిప్రాయం. వాడు దుష్టుని సంబంధి క్లియర్ గా రాయబడింది కదా. వాడే సంబంధి అంటే వాడు చేసేదంటే పాపం పని. పాపం చేసేవాడు ఎప్పుడైనా ఆశీర్వాదం సంపాదించుకుంటాడా? లేదు. ఒక రోజు తమ్ముడు చంపేశాడు, పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటున్నాడు. ప్రభు ఆయన అన్ని తెలుసు. నువ్వు నీ నోటికి మాట రాకమునిపే నీ మాటలో అన్నీ ఆయన తెలుసు. నీకు తలంపు పుట్టక మునిపే నీ తలంపు ఆయన తెలుసు. పిలిచాడు, ఒక అవకాశం ఇచ్చాడు. అబ్బాయి నీ తమ్ముడు ఏ వేలు ఎక్కడ అని అడిగినప్పుడు ఈయన ఏం చెప్పాలి? ప్రభా కోపం వచ్చింది, కోపంలో చంపేసాను ఆయన. అసలు చెప్పాలంటే లేదు, మొత్తం ఇది చెప్పాలి కదా. చెప్పవాడు చెప్పాలి వద్దండి. ఇలా జరిగింది ప్రభా, అర్థం ఇచ్చాము, మరి అతను అర్పణ వెళ్ళి నేను చెప్పి తట్టుకోలేక ఉపవాసంతో పొడి చంపేశాను, ఈసారి క్షమించు ప్రభా అంటే దేవుడు గద్దించి పెట్టేవాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా తమ్ముడికి కావాలవాడిన ఎంత రుబాబు అంటే తప్పు చేసి అత్యాత్మ ఆ మంది తప్పు చేసి ఏం చేస్తారు? రుబాబు చేస్తారు. ఏదో గొప్ప సన్మానం చేశాడు. తప్పు చేసేవాడు సిగ్గుపడాలండి. అయ్యో ఎలాగని ఒప్పుకోవాలి. నా తమ్ముడికి నేను కావాలా నేను అన్న ఏ వ్యక్తి జీవితంలో అయినా ఆశీర్వాదం చూడదు. తప్పైపోయిందండి, పశ్చాత్తాప సైతాన్ని పట్టుకుంటే నేను గట్టిగా తప్పుని తప్పుగా ఒప్పుకోవాలి కదండి. సత్యం సత్యమే, అసత్యం అసత్యం. అప్పుడు దేవుడు అన్నాడు, లోబడే వ్యక్తి ఏ మనసేం కనపడుతుంది? నువ్వు దేశ దివరం అయితే తిరుగుతావు అన్నట్టు. ఏమన్నాడు? నువ్వు భూమిని సజ్జపరచగా అది తన సారమును నీకేమవుతాయా? నువ్వు ఎంత కష్టపడి నీ జీవితంలో ఆశీర్వాదం నీకు ఉండదని దేవుడు అన్నాడు. అంతే. ఆడ ఊరూర తిరుగుతూ మరి ఎలా బతకడం మొత్తం మీద ఏంటంటే దుష్టాభిప్రాయాలు దాచేసుకోవాలి, పాపాన్ని ఒప్పుకునే మనసు లేదు. ఈ రోజుల్లో మనుషులు ఎంత వాక్యం ఉన్నా కానీ మనుషులకి ఏముండదు? ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, విడిచిపెడదాం, నేను మాట్లాడిన తప్పు, నేను చేసే తప్పు, నేను మంచి స్థితిలో లేను అని గ్రహింపు ఉండదు కదా. సేవకుల దగ్గరకు వచ్చి షేర్ చేసుకోవడం, అయ్యా నాకు ఇలా ఉందండి, ఇలా మాట్లాడానండి, ఇది నా పరిస్థితి, ఇదని ఒప్పుకోకపోతే నువ్వు ఎక్కువ కాలం నువ్వు భక్తి చేయలేవు. ఏమండి? ఏదో అన్ని సంఘాలలాగా వచ్చి వెళ్ళిపోవడం అనుకుంటే నువ్వు గుడ్డు వ్యక్తివే, ముసుగులో ఉన్నట్టే. ఆదివారం వచ్చి వెళ్ళిపోండి అంటాకి ఇది ఏమన్నా పెళ్ళ వచ్చి భోజనం వెళ్ళిపోంటాకి. ఏమండి? ఇది దేవుని సంఘము. ఆయన ఎదుటి నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది, నీ పాపం సరి చేసుకోవాల్సింది. అప్పుడు నీకు మేలు కలుగుతుంది కదండి. కార్యను ఒప్పుకోలేకపోయాడు. అటువంటి వారమే మనం ఉండకూడదని దేవుడు వాక్యం. ఎన్నాళ్ళు మట్టుకు నువ్వు దుష్టాభిప్రాయాన్ని నీ మనసులో కలిగి ఉంటావు కదా. మంచి అభిప్రాయం ఉండదు కదండి. చాలా దారుణమైన పరిస్థితులు మనం బయట తింటా ఉంటాం. మంచి పైకి మనం ఏం పంపిస్తామంటే బ్రదర్ అంటాం, లేక సిస్టర్ అంటాం, కానీ వాళ్ళ మీద ఎటువంటి అభిప్రాయం ఉంటుంది? మనకి మంచి అభిప్రాయం ఉండదు. గురువుగారు అంటాం, బాస్ అంటాం, లేకపోతే ఇంకేమంటాం. లేకపోతే ఎటువంటి అభిప్రాయాలు. మనం ఒక నాటికి చూసారు కదా ఇక్కడ మీరు,
చూసారా, కోడలు ఎటువంటి స్థితిని బట్టి అత్తగారికి పాయిజన్ టాబ్లెట్, స్లో పాయిజన్ టాబ్లెట్ వేసింది ప్రేమతోన. చేపల పులుసు ఎందుకు పెట్టింది? మా అత్తగారికి చేపలు అంటే ఇష్టమని ప్రేమతో పెట్టిందా? అది ఏ అభిప్రాయం? అది చంపేయాలి కదా. వాళ్ళకి అత్తగారి మీద ఉంటుంది, అత్తగారికేమో మంచి అభిప్రాయం ఉందా? చూడండి, చేపల కూర, తర్వాత ఏదో మటన్ కూర, హార్లిక్స్ బూస్ట్ అంట. చూసారా, పైకేమో ప్రేమ, పాత్రలేమో చంపేయాలి. ఇదే ఎల్లాలో పట్టుకుని దుష్టాభిప్రాయం కలిగి ఉంటా. ఈ రోజు బయట కూడా అలాగే ఉన్నారు. అత్త కూడా లేరండి, నేను ఎప్పుడు చచ్చిపోతున్నావు, నేను చేయలేకపోతున్నాను బాబు, రేపొద్దు నువ్వు కూడా అత్తగారు అవుతావు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం సత్యం. మానవుడు ఏ ఎత్తితే ఆ మాట ఖచ్చితంగా పడవలసి, 100% సందేహము లేదు. అందుకే మనం మంచిని ఎత్తాలి, ఎప్పుడు చెడుగానే మనం ఎన్నడూ కూడా ఎత్తకూడదు. ఎందుకంటే మనం ఒకసారి భార్య తిట్టినప్పుడు మన పిల్లలు గుర్తు చేసుకుని, బాబు రేపొద్దున అల్లుడు కూడా తిడతాడేమో, ఆ భయం రావాలి మనకి. అందుకే నేను ఇలాగ అన్నాను అనుకున్న భార్యని, రేపొద్దున ఇది నేను పోయాలి, నా పిల్లలు పోయాలి కదా, తెలుసా మీకు, నా పిల్లలని పోయాలి. అందుకే మనం మౌనంగా ఉండటం మంచిది. తండ్రి ఏమి ఎత్తితే పిల్లలు ఖచ్చితంగా కొయ్యవలసిందే. నువ్వు ఏమి ఎత్తుతావో ఆ పంట కొయ్యాలి. అందుకే మనం భయపడాలి, ఎవరినైనా మోసం చేస్తాయి, పాపం చేస్తాయి కానీ మనం ఏం చేయాలి? అందుకే ఎర్మీలో ఒక మాట ఉంది, మా తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే మా పళ్ళు పులుస్తాయి. అంతేనా? ఎవరు ద్రాక్ష పళ్ళు తింటే వాళ్ళ పళ్ళు పులవాలి కదా. అని దానికి అర్థం ఏంటంటే, పులుపు అంటే పాపం. మా తండ్రులు పాపం చేశారు, దాని యొక్క నష్టమేమో అనుభవిస్తున్నాము. అర్థమైందండి? దుష్టాభిప్రాయము అత్తగారి పట్ల కోళ్ళకు లేదు, కోళ్ళ పట్ల అత్తగారి మంచి అభిప్రాయం లేదు. ఉంటే నువ్వు రేపు మంచిగా వస్తావు. ఎంతలా అవుతావు అత్తగారు, మనం ఎంతలా అవ్వాలండి, చాలా ఈజీగా అయిపోతాం. పిల్లలు పుట్టాలే కానీ ఊరికి నేర్పించేస్తాం, ఆ ఊరికే పెళ్ళి. తెలుసా మీకు ఆ విషయం? చొత్త పిల్లలు ఎదిగిపోతారు కదా. అందుకే మనము దేవునికి భయపడాలి. ఎవరు భయపడాలి? దేవునికి భయపడాలి. ఈ రాత్రి మనము ఎవరి కయ్యోను వంటి వారిని మనము ఉండకూడదు కదా. ద్వితీయోపదేశకాండం 11:16. మీ హృదయము మాయలో చిక్కి త్రోవ విడిచి ఎక్కడికి వెళ్ళిపోతాయి? హృదయం మాయలోకి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడి. ఎక్కడికి వెళ్ళిపోకూడదు? వేరే మార్గానికి మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. నీ హృదయం నిన్ను మోసం చేస్తాడు. 29:18. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి కలుగు హృదయం గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండానట్లు, మరణకరమైన దుష్కృత్యములకు అట్టి మూలమైనది మీలో ఉండకుండానట్లు నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. సరిపదు కదండి. నన్ను విడిచి మీరు అటు ఇటు వెళ్ళిపోతారేమో, జాగ్రత్త. నిబంధనకు మనం ఏం కావాలి? లోబడాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి 1 తిమోతి 1:12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. సరిపోతుంది. పూర్వము అంటే గతంలో సౌలు అనేటువంటి పౌలు ఎలా ఉండేవాడంటే 3 రీతిలుగా ప్రమాదం ఉండేవాడు. దోషకుడు, హింసకుడు, హానికరుడు. అంటే బూతులు తిట్టేవాడు, హాని చేసేవాడు, తర్వాత హింసించాడు. క్రైస్తవులు హింసించాడు, ప్రార్థన చేసుకుంటుంటే. క్రైస్తవులు దూషించాడు, స్టెఫన్ చంపాడు. హానికర, హింస, దూషణ, హాని, ఈ 3 ఉన్న వ్యక్తి దేవుడు మార్చాడు. అంటే హృదయము కడగబడింది. ఏమైందండి? కడగబడింది. కడగబడక ముందు హింసలు, బూతులు, హింస, తర్వాత హాని, చంపేసేవాడు. క్రైస్తవులు హింసించేవాడు. మన నోటి మాటతో ఎవరిని హింస పెట్టకూడదు, నిష్ఠూరు పెట్టకూడదు, బాధించకూడదు, చేతులతో కొట్టకూడదు, చంపకూడదు కదండి కదా. అర్థమవుతుందండి. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు
ఎన్నాళ్ళ మట్టుకు నీవు హింసించే వ్యక్తిగా ఉంటావు, దూషించే వ్యక్తిగా ఉంటావు, ఆయన చంపే వ్యక్తిగా. కరుణ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అటువంటి ప్రమాదకరమైన వ్యక్తిని మార్చిన దేవుడు నిన్ను నన్ను మారుస్తాడు కదా. కదండి, ఇప్పుడు ఆయన ఏమైపోయాడంట? క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళిపోయాడట. ఆయన మరొక చోట మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తు ముద్రను ధరించుకున్నాను. ఇతరులు కొట్టి ఈ పౌలు తర్వాత యేసు ప్రభు నమ్ముకుని మారుమనసు పొందిన తర్వాత ఆయన పట్టుకుని కొట్టారు. క్రీస్తు లాంటి స్వరూపం చూసారు. మనం ఎన్నాళ్ళ బట్టి దృష్టాంతరం కలిగి ఉంటాం. రక్షణ పొందాలంటే మనం ఏం చేయాలి? హృదయంలో చెడుతనమును కడుక్కోవాలి. ఇది కడుక్కునే సమయం, దాచుకునే సమయం కాదు. ఇంకా నీ అభిప్రాయాలు నీకుంటే ఈ రాత్రి మార్చుకుంటా. దుష్టాభిప్రాయం అంటే నేను పాడు చేసే పాపిష్టి తలంపులు, పాపిష్టి అలవాట్లు, కోరికలు, ఉద్దేశాలు, వీటన్నిటిని మనం ఈ రాత్రి మార్చుకుందాం, ఒప్పుకుందాం, కడుక్కుందాం. యేసు ప్రభు శిలువకి పెట్టాం. ఆయన శిలువలో మనకేముంది? క్షమాపణ. ఆయన శిక్షించడం రాలేదు కానీ క్షమిస్తారు. ఎందుకు వచ్చిండి? ఆయన కడుక్కోమంటున్నాడు, ఆయన సరి చేసుకోమన్నాడు. అలాగే ఆయన పాపుల కోసం వచ్చాడు. శిలువలో దొంగ ఏం చేశాడు? 13 దొంగ కడు రెప్పపాటులో మార్చాడు. నువ్వు లోపడగలిగితే ఈ రాత్రి నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. ఒకవేళ నీ జీవితంలో నీ పాపములు క్షమించబడకుండా నువ్వు చచ్చిపోతే నరకాన్ని వెళ్ళిపోతావు. అది నువ్వు భరించలేనిది, సహించలేనిది. ప్రార్థన పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన ప్రభువా, ఈ రాత్రి నాతో మాట్లాడడానికి నా ఆలోచనలు, తలంపులు మార్చినాయి. దుష్టాభిప్రాయాల నుంచి నన్ను విడిపించి, పితల ఆత్మ నుంచి నన్ను విడిపించి. ఈ బిడ్డలు ఆలోచనలు తెలియదు కానీ ఒకవేళ ఎవరైనా దుష్టాభిప్రాయాలు కలిగి ఉంటే, పాపం చేసే ఆలోచనలు కలిగి ఉంటే ఈ రాత్రి విడిపించు. నువ్వు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. నీవు తప్ప ఎవరు క్షమించు. పాపములు క్షమించడానికి మా భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు. ప్రభా, మీ పాప విమోచన మీ రక్త ద్వారా మాకు కలుగుచు. లోక పాపమును మోసుకుని పో దేవుని గొర్రె పిల్లలు కాబట్టి మార్చండి. పౌలను మార్చినట్లు, సమర స్త్రీని మార్చినట్లు మార్చండి. గాలిడే సీమను లోబడలేకపోయాడు, నశించిపోయాడు. కయ్యోను కూడా తన తప్పును గుర్తించలేకపోయాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపడక ఎదురాడాడు. నేను కావాలి వాడి నా తమ్ముడు కన్నాడు. శాపాన్ని గురైపోయాడు. ప్రభావం మేము ఉండిపోకుండా సహాయించి ఏ ప్రియుల వాక్యం విన్నారు, విన్న దాని ప్రకారం జీవించే వారికి వచ్చి నేను వాడుకున్నాను పొందు. ప్రభా, కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మా ప్రియులు జాబులు దీవించండి, చేతి పనులు దీవించండి, దర్శించి వాళ్ళు చదువుకునేటువంటి వయసులో చక్కటి చదువు దాయించి వ్యర్థమైన పరిచయాలు పెట్టుకోండి. దినములు ఎంత భయంకరంగా ఉన్నప్పుడు ఇతరులకు మా మీద చెడ్డ అభిప్రాయం ఉంటుంది. మమ్మల్ని చెల్లానొచ్చి అక్కనొచ్చి కానీ హృదయం చెడిపోయేటప్పుడు బహు జాగ్రత్తగా ఉన్నట్లుగా చేయండి. బాలింతలు దర్శించండి, సరిపడతలు దర్శించండి, ప్రెగ్నెన్సీలు దర్శించండి. గర్భఫలం లేని వరకు చక్కని గర్భఫలం దాచి అప్పుడు నాలన్నీ సంఘాన్ని తిరిగి వెళ్ళి చూడగా క్షేమాన్ని ప్రయాణం ఇచ్చి చిన్న ప్రార్థనలు చేసి గొప్ప నామాలు నడుపుతున్నాను. ఆమె మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సదాకాల సంఘం తోడై ఉంది. అందరికి వందనాలు.